నమస్తే బాబాయ్. కూర చూసావా? కొత్త కొత్తలాడిపోతుంది. బాబాయ్ గారు అక్కడ సముద్రంకి పోయి చేపలు తీసుకొచ్చాడు. వాళ్ళ బాబాయ్ పట్టిస్తే ఏంటి బాబాయ్? ఈరోజు వల వేస్తే పడిన చేపలు ఇవ్వండి. ఇవి చైనా కొరకలు అంటారు. ఒక్కోటి హాఫ్ కేజీ పైన ఉంటుంది. చూడండి ఎన్ని పడినాయో. ఇంకా చాలా ఉన్నాయి కొరకలు, కానీ వదిలేసాం ఇంక తీయలేక ఓపికలాగా. ఏమో ఇది తుల్లు అంటారు. ఇది తుల్లు. ఇది చూడండి ఇంక బతికే ఉంది. టేస్ట్ చాలా బాగుంటుంది. వండితే కొబ్బరి ముక్క ఉంటుంది చేప ఇది. ఇవేమో మేమ చేపలు. ఇవి కూడా బాగుంటాయి. ఇంట్లో కల్లా సెంట్రల్లో ఒకటే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇవైతే ఈ చేపలు పండివి. తుళ్ళు మేమలు కలిపి ఇవ్వండి, మొత్తం కలిపేవి. ఇవి ఆల్రెడీ ఇంకా పడుతున్నారు చూడండి చెరువులో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రెండుగాడు సముద్రానికి వెళ్ళి చేపలు తెచ్చాడు. గురకలోను తుళ్ళు మేమ చేపలు అనమాట. అవి చేపిద్దామని మార్కెట్కి వచ్చాం. ఇది అంత సింపుల్గా తీసేస్తుందో చూడండి. గురక తిట్టి ఎలా తీయాలో అలా తీసేస్తుంది చూడండి. మనుషులు తోలు కూడా ఎట్టగా వచ్చేద్దాం. చాలా సింపుల్గా తీసేస్తుంది తోలు. ఓ అమ్మాయి, ఏంది తిత్తి తీసేసింది చూడండి. మనం అయితే అంత కత్తిపేట దగ్గర పని చేయలేమండి బాబు. అయ్యేమో తొల్లు చేపలు అనమాట. తొల్లును మేమ చేపలు. చేప మొక్కలు తీసుకొచ్చి వంట మొదలెట్టేసాను. అవి పెట్టి నూనె పోసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా బాగా మగ్గనిచ్చి చేప ముక్కలు వేసి ఉప్పు కారం జల్లి ఒక గ్లాసు నీళ్ళు పోతే అయిపోయాయి కూరకి. సాగు కుట్టేస్తూ ఉంటారు ఏంటో మరి. కూర వండిన తర్వాత మాత్రం ఫైనల్గా ఎట్లేసుకుంటుంది. మన చేతితో ఏం చేసినా అంతే. అంతకు మించి ఇంకేం వేయవసరం. అది వేయాలి ఇది వేయాలి అని సాగు కొడతారు. ఏం అవసరం బాసు, మీరే వండేసుకోవచ్చు సింపుల్. చూడండి మరి, అదే కూర కొత్త కొత్తలాడిపోతుంది. మామూలుగా కాదు, కొత్త కొత్తలే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా సింపుల్గా చేస్తుంది అంతే.